హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. ఈరోజు మన ట్రైనింగ్ ఫండమెంటల్స్లో ఒక బిగినర్ ప్రతి వేరియేషన్ని ఎన్ని సెట్స్ చేయాలి, ఎన్ని రిపిటేషన్స్ చేయాలి, అసలు వర్కింగ్ సెట్ అంటే ఏంటి, వార్మప్ సెట్ అంటే ఏంటి, సో వార్మప్ సెట్లో ఎన్ని రిపిటేషన్స్ చేయాలి, వర్కింగ్ సెట్లో ఎన్ని రిపిటేషన్స్ ఉండేలాగా చూసుకోవాలనేది ఈరోజు మన టాపిక్. సో మీరు మజిల్ బిల్డ్ చేయాలన్నా, ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, బాడీ ఎండూరెన్స్ పెంచుకోవాలన్నా, హైపోట్రోఫీ అవ్వాలన్నా, మీరు ఏ ప్రోగ్రాంలో ఉన్నా సరే మజిల్ని బిల్డ్ చేయాలంటే మాత్రం బేసిక్ 3 పిల్లర్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఈ బేసిక్ 3 పిల్లర్స్ మీ బాడీ సినికాలజీ అండ్ బాడీ మెకానిక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ బేసిక్ 3 ప్రిన్సిపల్స్ ఏంటంటే, మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మజిల్ టెన్షన్ క్రియేట్ అవుతుందా లేదా, మెటబాలిక్ స్ట్రెస్ క్రియేట్ అవుతుందా లేదా విత్ ఎండోరెన్స్ ట్రైనింగ్తో, విత్ ఇంటెన్సిటీ ట్రైనింగ్తో, అలాగే ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అండ్ ప్రాపర్ ఫామ్ ఉందా లేదా, వీటిపైనే ఆధారపడి ఉంటుంది. ఒక బిగినర్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు మజిల్ బిల్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎన్ని సెట్స్ చేయాలి. ఒక ప్రోగ్రామ్, ఒక బ్లూ ప్రింట్ ఉండాలి. ఎన్ని సెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగినర్ 3 సెట్స్ కనుక డిజైన్ చేసుకుంటే ఒక వేరియేషన్ని యావరేజ్గా చూసుకుంటే 6 to 8 రిపిటేషన్సే చేయడం వల్ల ఏమవుతుందంటే మెకానికల్ టెన్షన్ ఫస్ట్ క్రియేట్ చేయగలుగుతాడు. సో ఎంత వెయిట్తో చేయాలి, అతని మ్యాక్సిమం వెయిట్ నుంచి 30 to 40% ఆఫ్ మ్యాక్సిమం వెయిట్ తీసుకొని ఫస్ట్ 6 to 8 రిపిటేషన్స్ అట్లీస్ట్ 3 to 4 వీక్స్ అదే టెంపో మెయింటైన్ చేయగలిగితే, అదే రిప్ రేంజ్ మెయింటైన్ చేయగలిగితే ఫస్ట్ ఆ మజిల్ పైన కమాండ్, ఆ వేరియేషన్ పైన కమాండ్, ఆ వేరియేషన్ చేసేటప్పుడు ఆ టెక్నిక్ ఏంటి, ఎక్కడ బ్రీత్ అవుట్ చేయాలి, ఎక్కడ మజిల్ని స్క్వీజ్ చేయాలి, ఎక్కడ మజిల్ ఫైబర్స్ని స్ట్రెచ్ చేయాలనేది ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఆ 3 to 4 వీక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే ప్రాపర్ అసలు ఫస్ట్ వేరియేషన్ ఎలా చేయాలి, ఫస్ట్ వేరియేషన్లో ఎన్ని రిపిటేషన్స్ క్రియేట్ చేసుకోవాలో చేయొచ్చు. సో ఒక బిగినర్ చేసుకోవాల్సింది 6 to 8 రిపిటేషన్స్తో అతని మజిల్ టెన్షన్, మెకానికల్ టెన్షన్, అలాగే ఆ మజిల్ హైపోట్రోఫీ అనే దానిపైన ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ సెట్లో ఎన్ని రిపిటేషన్స్ చేయాలనేది చాలామందికి కన్ఫ్యూజన్. సో ఫస్ట్ సెట్ అనేది వార్మప్ సెట్. వార్మప్ సెట్ ఎప్పుడు కూడా మీరు చాలా లైట్ వెయిట్తో మీ మ్యాక్సిమం వెయిట్ నుంచి 20 to 25% వెయిట్నే తీసుకొని 15 to 20 రిపిటేషన్స్గా చేశారనుకోండి, ఫస్ట్ మీ మైండ్ అండ్ మజిల్ కనెక్షన్ అవుతుంది. సో ఓకే, మనం చెస్ట్ ప్రెస్ చేస్తున్నాం, చెస్ట్ మజిల్ ఫైబర్స్ని మనం యాక్టివేట్ చేస్తున్నాం, ఈ మజిల్ ఫైబర్స్లో స్లోగా లాక్టిక్ యాసిడ్ ఫార్మేషన్ అవుతుంది. అలాగే పడుకొని లేసి వచ్చినా, లేదంటే కొంచెం బాగా స్ట్రెస్గా ఉన్నా డైరెక్ట్గా మజిల్ క్యాచ్ అవ్వకుండా, ఎటువంటి ఇంజురీ అవ్వకుండా మోడరేట్ వెయిట్తో మీరు 15-20 రిపిటేషన్స్ చేసి ద నెక్స్ట్ సెట్ 14 to 12 రిపిటేషన్స్గా డిజైన్ చేసుకొని అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ వర్కింగ్ సెట్స్, మీరు 3 సెట్స్ చేసేదట్టయితే థర్డ్ సెట్ ఒకటే వర్కింగ్ సెట్, అలాగే ఫోర్త్ సెట్స్ కూడా చేద్దాం అనుకుంటే మాత్రం థర్డ్ అండ్ ఫోర్త్ వర్కింగ్ సెట్స్ 8 to 10 రిపిటేషన్స్ ఆర్ 6 to 8 రిపిటేషన్స్గా డిజైన్ చేసుకోండి. అప్పుడు ప్రతి రిపిటేషన్ కూడా వర్కింగ్ రిపిటేషన్ అవుద్ది లాస్ట్ 2 సెట్స్. సో ఈ రిప్ రేంజ్ని మీరు అలాగే ఒక 3 to 4 వీక్స్ కంటిన్యూ చేయగలిగితే దీన్నే మయోఫైబ్రల్ ఎక్సర్సైజెస్ అంటారు, లేదంటే మయో మెకానికల్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్సర్సైజెస్ అని అంటారు. దాని సెకండ్ ప్రోగ్రామ్ వచ్చి అంటే ఒక 1 month అయిన తర్వాత 5th వీక్ నుంచి కానీ లేదా 6th వీక్ నుంచి కానీ ఎలా స్టార్ట్ చేస్తారంటే, ఫస్ట్ వార్మప్ సెట్ వచ్చి 15 to 16 రిపిటేషన్స్ సరిపోతుంది. ఎందుకంటే మీకు మజిల్ మీద కమాండ్ వచ్చింది. మీరు 25 to 30% ఆఫ్ యువర్ వెయిట్ని, మీ మ్యాక్సిమం వెయిట్ని తీసుకొని ఒక 15 to 16 రిపిటేషన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత సెకండ్ సెట్ వచ్చి అప్రాక్సిమేట్లీ 12 to 14 రిపిటేషన్స్, థర్డ్ సెట్ 8 to 10 అండ్ ఫోర్త్ సెట్ 6 to 8 రిపిటేషన్స్ విత్ యువర్ మ్యాక్సిమం వెయిట్స్. ఈ ఎక్సర్సైజెస్ని సర్కోప్లాజ్మిక్ ఎక్సర్సైజెస్ అని అంటారు. ఈ సర్కోప్లాజ్మిక్ ఎక్సర్సైజెస్తో బెనిఫిట్స్ ఏంటంటే, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ మజిల్ ఫైబర్స్లో క్రియేటిన్ అలాగే గ్లైకోజన్ అన్ని ఫ్లూయిడ్స్ అన్నీ కూడా సర్కోప్లాజ్మిక్, మీ సర్కోప్లాజ్మిక్ అంటే అప్పర్ లేయర్ ఆఫ్ ద మజిల్ పైన క్రియేట్ అయ్యి ఆ మజిల్ పంప్ అనేది క్రియేట్ అవుతుంది. మజిల్ పంప్ అంటే స్వెల్లింగ్ ఉంటుంది, సెల్స్ అనేది స్వెల్ అవుతాయి. సో దీనివల్ల మీకు మజిల్ హైపోట్రోఫీ కానీ, మజిల్ హార్డ్నెస్ కానీ, మజిల్ పంప్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరుగుద్ది. సో వెయిట్ ట్రైనింగ్ ఎన్ని రిపిటేషన్స్, ఎన్ని సెట్స్ చేసుకోవాలో మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. అలాగే మరి చాలామందికి డౌట్ ఏంటంటే కార్డియో ఎంతసేపు చేయాలి, అసలు కార్డియో చేయాలా వద్దా. సో కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ ఏ రొటీన్లైనా మీరు చేయొచ్చు. అది మజిల్ బిల్డింగ్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, లేదంటే ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. బట్ ఎస్పెషల్లీ ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్, లేకపోతే కటింగ్ ఫేస్లో ఉన్నప్పుడు, మీ బాడీని రిప్ చేద్దాం అనుకున్నప్పుడు 100% కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీ ఎండోరెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలాగే కార్డియాక్ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు మెటబాలిక్ స్ట్రెస్ అనేది ఇంటెన్సిటీ వర్కౌట్తో, కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్తో క్రియేట్ అవుతుంది.
అలాగే ఇంటెన్సిటీని, కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ని మజిల్ బిల్డింగ్లో కూడా క్రియేట్ చేయొచ్చు. సో అందుకనే కటింగ్ ఫేస్లో ఎక్కువగా డ్రాప్ సెట్స్, సూపర్ సెట్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్ ఎబిలిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది, ఆ వాస్కులారిటీ బాగా వస్తుంది, ఆ మజిల్ ఫైబర్స్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా, హైపర్ట్రోఫీ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో ప్రతి ఒక్క ట్రైనర్కి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. సో నేను డిజైన్ చేసిన ప్రోగ్రామ్ నా స్టైల్లో డిజైన్ చేయడం జరుగుతుంది. అది ఒక కామన్ బిగినర్కి, ఒక బిగినర్ మజిల్ బిల్డింగ్ చేద్దాం అనుకుంటే ఎలా చేయొచ్చు అనే ప్రోగ్రామ్ని నేను ఒక 3 to 4 వీక్స్ డిజైన్ చేసి ఒక పీడిఎఫ్ ఫైల్ క్రియేట్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ వీక్లో ఆ పీడిఎఫ్ అంటే ఏంటి, సో ఆ పీడిఎఫ్లో ఏ వేరియేషన్స్ ఎలా ఉంటాయి, ఆ వేరియేషన్ రిలేటెడ్గా ఎన్ని సెట్స్ చేయాలి, ఎన్ని రిపిటేషన్స్ చేయాలి అనేది క్లియర్గా ఉంటుంది. సో అది 3 to 4 వీక్స్ మీరు ఫాలో అవ్వచ్చు. ఆ 3 to 4 వీక్స్ ఫాలో అయిన తర్వాత ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఆ పీడిఎఫ్లో ద బెస్ట్ వేరియేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎందుకు బెస్ట్ వేరియేషన్స్ అంటున్నానంటే, సో కమింగ్ వీడియోస్లో కూడా టాప్ 5 వేరియేషన్స్, ప్రతి మజిల్కి టాప్ 5 వేరియేషన్స్ సెలెక్ట్ చేసి నేను మీకు ఇవ్వడం జరుగుద్ది. ఎందుకు టాప్ 5 వేరియేషన్స్ అంటున్నానంటే 2006లో ఒక బాడీ బిల్డర్ని, ఒక వెయిట్ లిఫ్టర్ని, ఒక క్రాస్ ఫిట్టర్ని తీసుకొని వాళ్ళ మెకానికల్ టెన్షన్ ఎలా ఉంది, మజిల్ యాక్టివేషన్ ఎలా ఉంది, వాళ్ళ ఈఎంఐని యాక్టివేషన్ ఎలా చేయగలిగారు, అసలు ఏ ఎక్సర్సైజెస్తో ఈఎంఐ యాక్టివేషన్ బాగా అయింది అనేది స్టడీ చేస్తే చాలా తక్కువ వేరియేషన్స్ ఉన్నాయని తెలిసింది. సో ప్రతి మజిల్కి అప్రాక్సిమేట్లీ 200 నుంచి 300 వేరియేషన్స్ ఉంటాయి. ద బెస్ట్ వేరియేషన్స్ ఏంటో అంతవరకే మీకు సెలెక్ట్ చేసి నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈఎంఐ యాక్టివేషన్ అంటే ఎలక్ట్రోమయోగ్రఫీ యాక్టివేషన్. సో ఎలక్ట్రోమయోగ్రఫీ యాక్టివేషన్ అవ్వడం అనేది మజిల్ కాంట్రాక్షన్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. సో ఈ మజిల్ కాంట్రాక్షన్ అవ్వాలంటే ఫస్ట్ మీకు ఆ మజిల్ పైన కమాండ్ రావాలి. సో ఆ మజిల్ పైన కమాండ్ రావడానికి, ఆ ఎలక్ట్రోమయోగ్రఫీ యాక్టివేషన్ అవ్వడానికి ద బెస్ట్ వేరియేషన్స్ తక్కువ టైంలో టైం కన్జ్యూమ్ చేసుకొని తక్కువ టైంలో బెస్ట్ రిజల్ట్స్ ఎలా ఇవ్వాలనేది నా ప్రయత్నం. సో గైస్, I hope you like this video and information. See you guys. See you soon.